లిక్కర్ అమ్మకాల్లో దినదినం జోరు పెరుగుతూనే ఉంది. ఓ పక్క మద్యపానం ఆరోగ్యానికి హానికరమని ప్రభుత్వాలు హెచ్చరిస్తూనే ఉన్నా మందుబాబులు అవేమీ పెద్దగా లెక్క చేయడం లేదు. లిక్కర్ ధరలు ఎంత పెరిగినా షాపుల వద్ద క్యూ లైన్ మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా మద్యం ధరలపై ఓ అప్డేట్ బయటకొచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో బీర్ల ధరలు పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. బీర్ల తయారీ కేంద్రాలైన బ్రూవరీలకు ప్రభుత్వం చెల్లిస్తున్న ధరను 10 నుంచి 12% మేర పెంచాలని నిర్ణయించారట. దీంతో ఇప్పుడు ఈ భారం నేరుగా మందుబాబులపై పడనుందని తెలుస్తోంది. రాష్ట్రంలోని 6 బ్రూవరీల్లో ఏటా 68 కోట్ల లీటర్ల బీరు తయారవుతుండగా దాన్ని తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కొనుగోలు చేసి మద్యం దుకాణాలకు సరఫరా చేస్తూ ఉంటుంది. సాధారణంగా 2 ఏళ్ల పాటు బ్రూవరీలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది. ఈ గడువు పూర్తయిన వెంటనే ధరల సవరణతో మళ్లీ 2 ఏళ్ల ఒప్పందాన్ని చేసుకుంటోంది. ప్రతి 2 ఏళ్లకు బ్రూవరీలకు చెల్లించే ధరను ప్రభుత్వం దాదాపు 10% మేర పెంచుతోంది. అయితే ఈ ఒప్పందం పూర్తయిన నేపథ్యంలో ఈసారి మళ్లీ ధరల సవరణ జరుగుతోందని తెలుస్తోంది. అయితే ఇప్పుడు నిర్వహణ ఖర్చులు పెరగడంతో ఈసారి 20 నుంచి 25% పెంచాలంటూ బ్రూవరీలు ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈసారి బీర్ల ధరలు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. కొత్త ధరలు వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్నాయని సమాచారం. అయితే ఈ ధరల పెంపకం కేవలం బీర్లపైనే ఉండనుందని, మిగతా లిక్కర్ ధరలు అలాగే ఉండనున్నట్లు తెలుస్తుండడం కాస్త ఊరటను కలిగించే అంశం. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.